ముందుగా 5 సార్లు ఓంకారనాదం చేద్దాం. ఓం. ఓం. పరమాత్మకు, పరమాత్మ స్వరూపులైన మీ అందరికీ నా నమస్సుమంజలి. మనం క్రిందటి క్లాస్‌లో మనం ఇప్పుడు 42వ నామం వరకు విష్ణు సహస్రనామాలలో చదువుకున్నాము. అనాది నిధన అని నామంతోటి మనం లాస్ట్ క్లాస్‌లో చదువుకున్నాం. అంతవరకు చదువుకున్నాం. 43వ నామం మనం చదువుకోవాలి. 43వ నామం ఏంటంటే ధాత. ధాత అంటే ధరించువాడు అని అర్థం అనమాట. ఏం ధరిస్తాడు? ఎవరు ధరిస్తారు? ఎందుకు ధరిస్తారు? ఎలా ధరిస్తారు? మనం రోజు వస్త్రాలు వేసుకుంటాం. దుస్తులు తొడుక్కుంటాం. అది ధరించటం అంటున్నాం మనం. కనుక మనం ధాతలమే. ధాత అనొచ్చు మనం. అలాగే ఏదైనా గానీ తాను కలిగి దాన్ని ధరించేదాన్ని దాన్ని ధరిస్తే దాన్ని ధాత అంటారు. పరమాత్మ అనేక రకాలైనటువంటి రూపాల్లో విశ్వాన్ని విశ్వంలో ఉంటున్నాడు అంటే, దాన్ని ఒక తొడుగులాగా ఒక వస్త్రంలాగా అతను కప్పుకొని ఉన్నాడు. అంటే పరమాత్మ విశ్వం అంతా వ్యాపించి ఉన్నాడు అని మనం చెప్పుకున్నాం. విశ్వవ్యాపకుడు అని చెప్పుకున్నాం మనం. ఆ వ్యాపకత్వం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఉన్నది మనమే ఉన్నాము. మనం ఒక వస్త్రాన్ని చొక్కా, షర్ట్ వేసుకున్నాము. ఒక వస్త్రాన్ని కప్పుకున్నప్పుడు మనం ధరించాము అని చెప్తున్నాం. అట్లాగే విశ్వంలో ఉండేటువంటి విశ్వంతటిని వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో వాటిలో ఉండేటువంటి జీవజాలాలన్నిట్లోనూ కూడా ఆయన ఉన్నాడు అని చెప్పినప్పుడు జీవ దాన్ని కూడా విశ్వాన్నంతటిని కూడా తాను ధరించాడు అని మనం చెప్పుకోవచ్చనమాట. కనుక ఆయన ధాత అని అనవచ్చు అంటున్నాననమాట ఆయన. అట్లాగే సూర్యుడు, చంద్రుడు, అగ్ని, పృథివీ, అంతరిక్షం ఇవన్నీ కూడా మనం పరమాత్మ సంకల్పాలే అని పరమాత్ముడే సృష్టించాడు అని మనకి వేదం చెప్తా ఉంది. అట్లాగే కనుక వేదాన్ని అవన్నీ కూడా ఆయనే సృష్టించాడు అని చెప్పినప్పుడు, అలాగే మనం మంత్రపుష్పం గనక తీసుకున్నట్టయితే మంత్రపుష్పంలో మొదటి మాటే మొదటి శబ్దమే తాత అని వస్తుంది. తాత పురుషార్జముదాజహార అని వస్తుంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామనమాట, అంత గొప్పవాడిని ఏదైతే విశ్వాన్ని ధరించినటువంటి ఆయన ఉన్నాడు గనుక ఆయన్ని తాత అని పిలుస్తున్నారనమాట. దాన్ని మంత్రపుష్పంలో ఆ ధాత అనే మంత్రపుష్పం అంటే ఏంటి ఇక్కడ మనకి పరమాత్మని ప్రస్తుతించటము. ఇంత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని పరమాత్మ యొక్క రూపాన్ని మనం చెప్తామనమాట. ఆ రూపం ఎంతటి గొప్పదో అనేటువంటిది కూడా దాంట్లో చెప్తుందనమాట. అంతటి గొప్పదైనటువంటి ఆయన మనం
దేనితో బిగించేస్తారు దాన్ని? ధాత అనేటువంటిది దానితోటి బిగించేస్తారనమాట. కనుక ఆ ధాత అనేటువంటి శబ్దం ఏదైతే ఉందో దానికి ఆ బిగించేయటంలో అంటే మొదలుపెట్టటంలో ఉన్నటువంటి మొదలుపెడుతున్నారు గనక ఆ శబ్దానికి ఎంత గొప్పతనం ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గర్భధారణ అంటాం మనం. అంటే గర్భాన్ని ధరించింది ఒక స్త్రీ అని చెప్తాం మనం. అలాగే అప్పుడు ఆమె తాత అని పిలువబడుతుందనమాట. దానికి కారణభూతుడు ఎవరైతే ఉన్నారో ఆ తండ్రిని తాత దానికి కారణమైనటువంటి వాడిని కూడా మనం తాత అని అంటామనమాట. అలాగే బ్రహ్మము అని మనం చెప్పుకుంటున్నాం గనుక ఏదైతే మనం చెప్పుకున్నామో బ్రహ్మము అంటే ఇక్కడ జ్ఞానము అని మనం చెప్పవచ్చు. ఈ బ్రహ్మము అనేటువంటి కారణమైనటువంటి దీని నుంచి ఈ సంకల్ప శక్తి నుంచి బీజాన్ని అనేటువంటి దాని నుంచి దాంట్లో బ్రహ్మం అనేటువంటి కారణమందు తన సంకల్ప శక్తిని అనేటువంటి బీజాల నుంచి సృష్టించేటువంటి విశ్వాన్ని సృష్టిస్తున్నాడు గనక ఆయన ధాత అని పిలువబడుతున్నాడు. అంతేకాదు ఆయన సృష్టించడమే కాదు, ఇంకొక పని కూడా చేస్తున్నాడాయన. విశ్వాన్ని పోషించేటువంటి ఆయన కూడా ఆయనేను అని మనం చెప్తున్నాం అన్నమాట. ఈ పోషణ శక్తి దీన్ని కూడా రెండిటిని కూడా కలిగినటువంటి వాడు ఈ ధాత అని పిలువబడుతున్నాడని చెప్తున్నాము. ఇంకోటేంటంటే ఇంకోటేంటంటే ఇప్పుడు ప్రకృతి మనము సృష్టి సృష్టి ప్రళయకాలమందు సృష్టి అంతమయ్యి, మళ్ళీ ఆయన సృష్టి చేసేటప్పుడు దానికి ఈ మధ్య కాలంలో ఏం జరిగింది అంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి ఏ జీవులైతే ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కర్మ పూర్తి కానటువంటి పరిపక్వత చెందినటువంటి జీవులన్నిటిని కూడా తనలో లయం చేసుకుంటున్నాడు అని చెప్పుకున్నాం మనం. అంటే తన గర్భంలో ఉంచుకుంటున్నాడు అని చెప్పాం మనం. గర్భంలో ఉంచుకుంటున్నాడు గనక ఆయన తాత అని పిలువబడుతున్నాడనమాట. అంతేకాదు ఆ తర్వాత ఏం చేస్తున్నాడయ్యా అంటే ఎక్కడ ఈ మనం అక్కడ మనకి ఆయనకి ఇచ్ఛాశక్తి కలిగినప్పుడు ఆ పరమాత్మ స్వరూపానికి తన యొక్క ఇచ్ఛాశక్తి చేత మళ్ళీ తనలో ఉన్నటువంటి తనలో నుంచి ఒక అవ్యక్త రూపాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ అవ్యక్త రూపాన్ని మూల ప్రకృతి అని మనం అంటున్నాము. లేదా మాయ అని అంటున్నాము అని చెప్పి మాయ అని కూడా అనవచ్చు అని చెప్పి మనం ఇదివరకు చాలా సార్లు మనం చదువుకున్నాం. ఇక్కడ ఈయనేం చేస్తున్నాడనమాట పరమాత్మ స్వరూపుడు. ఈ పరమాత్మ ఏం చేస్తున్నాడు, తనలో ఉండేటువంటి ఈ ఈ కర్మ పరిపక్వత చెందినటువంటి జీవులన్నిటిని కూడా మళ్ళీ తన గర్భంలో నుంచి తీసి ప్రకృతి ఒడిలోకి వదులుతున్నాడు వాటిని మళ్ళీ జీవించటానికి. అంటే పునఃసృష్టి చేస్తున్నాడనమాట. ఇక్కడ కనుక తన గర్భంలో నుంచి ధరించినాడు కాబట్టి ధాత అని చెప్పాడని మనం చెప్పుకున్నాము. అట్లాగే మనకి ఇక్కడ ఇంకోటి ప్రకృతి ప్రకృతిని మనం దీన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చంటే, ప్రకృతి మాయా స్వరూపంతో కూడుకున్నటువంటిది అని చెప్పుకున్నాం మనం. మాయా స్వరూపం అన్నటువంటి అజ్ఞానపూర్వకమైనటువంటిది అని చెప్పుకున్నాం. అజ్ఞానము అని అర్థం. అంటే అజ్ఞానపూర్వకమైనటువంటి ప్రకృతి నుంచి జ్ఞానపూర్వకమైనటువంటి నిత్య బ్రహ్మ అనేటువంటి పుట్టుక అనేటువంటి దాన్ని ఆయనలోకి వదులుతున్నాడు కాబట్టి, అంటే ప్రకృతి గర్భంలోకి వదులుతున్నాడు కాబట్టి, ఆయన్ని మళ్ళీ పునఃసృష్టి చేస్తున్నాడు కాబట్టి, ఆయన్ని బ్రహ్మ అని మనం అనవచ్చు అని చెప్పవచ్చు మనం. అంటే అజ్ఞానం అనేటువంటి ప్రకృతి యందు, జ్ఞానము అనేటువంటి బ్రహ్మని సృష్టించేటువంటి వాడే పరమాత్మ. సృష్టించేవాడు పరమాత్మ. ఆయనే తాత అని పిలువబడుతున్నాడు అని చెప్పవచ్చనమాట. అంటే ఇక్కడ మన ఇంకొక పేరు కూడా ఉన్నది మూల ప్రకృతికి. యోని అనేటువంటి పేరు ఉన్నదనమాట. ఇక్కడ యోని, మహాయోని అంటారు దాన్ని ప్రకృతిని.
అంటే ఈ బిడ్డని ఈ ఈ ప్ర కర్మ పరిపక్వత చెందినటువంటి ఈ జీవుడిని ఏం చేస్తున్నాడనమాట, ఈ ప్రకృతి అనేటువంటి యోనిలోకి వదలటం వల్ల మళ్ళీ కూడా అవి పునఃసృష్టి కావించబడుతుంది. అంటే గర్భం దాల్చుతుంది. గర్భం దాల్చి ఆయన గర్భస్థుడైనాడు అని మనం ప్రకృతి గర్భస్థం చెందింది అని మనం చెప్పుకున్నాడు కాబట్టి చెప్పవచ్చుననమాట. ఇదే మాట మనకి శ్రీకృష్ణ భగవానుడు గుణత్రయ విభాగంలో భగవద్గీతలో చెప్పాడనమాట. ఏమని చెప్పాడయ్యా అంటే, మూల ప్రకృతి సర్వప్రాణాలకు జన్మస్థానము. దాని యందు చేతన సముదాయమైనటువంటి బీజాన్ని నేను స్థాపించాను. ఆ సంవేగం చేతనే సర్వభూతాలు పుట్టుతున్నాయి అని చెప్పి అక్కడ ఆయన చెప్పడం జరిగిందనమాట. అంటే ఏంటనమాట, మనం ఏదైతే మనం ప్రకృతి అని అనుకుంటున్నామో, దానిలోకి చైతన్యము అనేటువంటి బీజాన్ని ఏది ఎప్పుడు కూడా చైతన్యుడు చైతన్యము, అచైతన్యము అనేటువంటి 2 రూపాలు కలిగిన 2 కలిగినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు అని చెప్పి మనం చేతనుడు కాదు, అచేతనుడు కాదని భగవద్గుణాల్లో మన లక్షణాల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా దాని నుంచి తీసుకొచ్చేటువంటి మళ్ళీ ఇంకొక రూపం గనుక అవ్యక్త రూపం గనుక మూల ప్రకృతి అనేటువంటిది ఆయనకు మొదటగా చైతన్యం అనేటువంటిది లేదు. ఆ చైతన్యం లేనటువంటి దాన్ని, ఆ చైతన్యము అనేటువంటి దాన్ని మళ్ళీ కల్పించాడనమాట ఆయనకి. ఆ మూల ప్రకృతికి. ఆ మూల ప్రకృతికి చైతన్యం కల్పించటం వల్ల దాన్ని చైతన్యం చెందింది. దీన్ని బీజము అంటాం. మూల ప్రకృతిని మహాయోని అనుకున్నప్పుడు చైతన్యము అనేటువంటి యోనిని దానికి అక్కడ ప్రకృతిలో వేయటము నాటటం వల్ల అక్కడేం జరిగిందనమాట, సృష్టి అనేటువంటి కార్యక్రమానికి అనుకూలంగా వచ్చి, అక్కడ అన్ని దాని నుంచి ప్రకృతి నుంచే మనకి అన్ని రకాలైనటువంటి సర్వభూతాలు ఈ సృష్టిలో జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అంటే దీని అర్థం ఏంటంటే, ఇ ఇప్పుడు మహాయోని అని మనం చెప్పుకున్నప్పుడు, అక్కడ స్త్రీ రూపం అనేటువంటిది మనం చెప్తున్నాం మనకు. ఎప్పుడైతే చైతన్యం కలిగిస్తున్నాడో భగవంతుడు అని మనం చెప్పామో, పరమాత్మ స్వరూపుడు అని చెప్తున్నామో, ఆయనకి పురుష రూపంగా మనం చెప్తున్నాం అనమాట అక్కడ. కనుక వీళ్ళిద్దరి సంయోగం వల్ల ఏర్పడిందే మనకి ఈ సర్వభూతాలు ఏర్పడుతున్నాయి అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ఏవండీ మీరే అన్నారు కదా! పరమాత్మ స్వరూపానికి లింగభేదం అనేటువంటిది లేదు అని చెప్పి మనం భగవత్ లక్షణాల్లో మనం చెప్పుకున్నాం గదా! మళ్ళీ ఇప్పుడు పురుష లక్షణం, మళ్ళీ స్త్రీ లక్షణం అని మీరు చెప్తున్నారేంటండి అని మీరు అడగొచ్చు. ఇక్కడ మనకు అర్థం అవ్వటానికి నేను చెప్పాను గానీ, యాక్చువల్‌గా చెప్పాలి అన్నప్పుడు వాళ్ళిద్దరికీ లింగ భేదం అనేటువంటిది లేదు. అట్లాగని నపుంసకుడు కాదాయన. తన నుంచి వచ్చినటువంటి మూల ప్రకృతి కూడా, తన నుంచి విడివడినటువంటి మూల ప్రకృతి కూడా అవే లక్షణాలుంటాయి అని చెప్పాను. ఇక్కడ కూడా లక్షణాలు అక్కడ లింగ భేదం అనేటువంటిది ఉండదు. సాధారణంగా ఉండదనమాట. కనుక కానీ ఎందుకు చెప్తున్నాను అంటే, మనం అర్థం అవ్వటానికనమాట. ఈ ఎలా సృష్టి జరిగింది? మనకి ఒక బిడ్డ పుడుతున్నాడంటే ఒక స్త్రీ, పురుషుడు ఉండాలి కదా! కనుక బిడ్డ పుట్టడానికి కారణభూతుడవుతారు కదా! మరి అక్కడ ఏం లేదు కదండీ! ఎలా జరిగింది అని మీరు అడగొచ్చు. అది అర్థం అవ్వటానికి నేను ఆ విధంగా స్త్రీలింగము, పురుషలింగం అని చెప్తాను గానీ, యాక్చువల్‌గా పరమాత్మ స్వరూపానికి స్త్రీలింగము గాని, పురుషలింగం గాని లింగ భేదం అనేటువంటిది లేదు. అట్లాగని చెప్పి నపుంసకుడు కాదు ఆయన. నపుంసకుడు కాదనమాట. అంటే ఈ చరాచర సృష్టి అంతా గూడా అజ్ఞానం కలిగినటువంటి ఈ ఈ దీంట్లో ఈ భువనంలో ఉండేటువంటి ఇక్కడ మనం ఇంకొకటి మాట చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ అజ్ఞానకారకమైనటువంటి పూర్ణ ప్రకృతిలో ఉంటాడో, మూల ప్రకృతమైనటువంటి ప్రకృతిలో నుంచి సృష్టిలో అనేటువంటి జీవులు ఉద్భవిస్తున్నాయో, వాటి యొక్క అజ్ఞానం తొలగింపజేయగలిగిన వాడు ఒక్కడే. ఆయనే పరమాత్మ స్వరూపుడు. ఆయన్నే మరణానంతరం కూడా అవన్నీ ఏం చేస్తారంటే, ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞాన స్వరూపుడై మళ్ళీ జ్ఞాన మార్గాన్ని వెతుక్కుంటూ ఇక్కడ జ్ఞాన మార్గము అంటే మోక్ష మార్గం అన్నమాట. అలా జనించినటువంటి జీవులన్నీ కూడా మళ్ళీ మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ మళ్ళీ ఆ పరమాత్మ స్వరూపంలోనే లీనమవుతూ ఉంటాయి అన్నమాట. కనుక ఆ పరమాత్మ అనేటువంటి వాడు విశ్వ నిర్మాత అని మనం చెప్పుకోవచ్చనమాట. కనుక ఈ విశ్వ నిర్మాత అయినటువంటి పరమాత్మయే ఆయనే సర్వజ్ఞుడు. అన్నీ తెలిసినటువంటి వాడు ఆయనే. అన్నీ జ్ఞాన స్వరూపుడు ఆయనే. సకల కాలానికి కర్త అయినటువంటి వాడు ఆయనే. సకల గుణములు కలిగినటువంటి ఆయనే. జ్యోతి స్వరూపుడు అయినటువంటి అయినటువంటి ఆయన
జగత్తుకు పాలకుడవుతున్నాడో, ఏ పరమాత్మ ఏ జగత్తుకు ఈ జగత్తుకు పాలకుడవుతున్నాడో ఆయన జ్యోతి స్వరూపుడు. ఆయనే జ్ఞాన స్వరూపుడు అని మనకి తెలుస్తుంది. ఆయన్నే మనం ఈ ధాత అని మనం పిలవచ్చుననమాట. అట్లాగే ఇక్కడ ఇంకోటేంటంటే బ్రహ్మం అనేటువంటి చైతన్యాన్ని నింపాడు అని చెప్పాను మనం. ఈ బ్రహ్మం అనేటువంటి చైతన్యాన్ని నింపాడు. కనుక అక్కడ ఏ చైతన్యం అయితే ఉందో దాన్నే బ్రహ్మం అని మనం చెప్తున్నాం. సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మ అని చెప్తున్నాం. అక్కడేంటనమాట, అక్కడ పరమాత్మ స్వరూపం అక్కడ అక్కడ జనించినటువంటి, అక్కడ సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు ఎవరు అంటే, కర్మ చేసేటువంటి వాడు, సృష్టి కార్యం చేసేటువంటి వాడు అనేటువంటి అర్థంగా కూడా సృష్టి కర్మ బ్రహ్మ అని కూడా మనం ఆయన్ని చెప్పుకోవచ్చనమాట. అలా సృష్టి చేసినటువంటి ఆయన. అలాగే ఇలాంటి కర్మఫలాన్ని ఇచ్చేటువంటి ఆయన ఈ అనంతమైనటువంటి సృష్టిలో బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ మనం సృష్టిని మనం జీవులన్నీ కూడా ఆయన గర్భంలో నుంచే బయటకొచ్చేస్తున్నాయి అని చెప్పి జాయింట్‌గా ప్రకృతిలోనికి వస్తున్నాయి అని చెప్పాను. ఆ రావటంలో వాటి కర్మఫలాన్ని అనుసరించి వాటి యొక్క కర్మఫలాన్ని అనుసరించి ఆ జీవుల యొక్క పుట్టుక అనేటువంటిది ఉంటుంది. దాన్ని నిర్ణయించేటువంటి వాడు విధాత అని మనం చెప్పుకోవచ్చనమాట. అంటే బ్రహ్మదేవుడనమాట. బ్రహ్మ అని మనం చెప్పుకోవచ్చు. వాటి యొక్క వాటి యొక్క కర్మలను బట్టి వాటి యొక్క జన్మ పుట్టుకని నిర్ణయించేటువంటి వాడు కనుక ఆ పరమాత్మని మనం విధాత అని కూడా అనొచ్చనమాట. అంటే ఈ సృష్టిలో అష్టదిగ్గజాలు, కులపర్వతాలు అనేక రకాల మనకి ఈ ప్రపంచంలో అనేక రకాలైనటువంటి పర్వతాలు, నదాలు అన్నీ ఉన్నాయి మనకి. ఈ సృష్టి అనేటువంటిది గూడా మనకి ఈ భూమి మీద ఉన్నటువంటి వీటన్నిటిని కూడా వాటిని ధరించి ఆయనున్నాడు గనక ఆయన్ని విధాత అని మనం కూడా మనం అనవచ్చును. ఈ దీంట్లో అష్టదిగ్గజాలంటే మనకి ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, అండ్ సుప్రతీతము అనేటువంటివన్నీ కూడా మనకి అష్టదిగ్గజాలు అంటారు. వీటితో కూడుకున్నట్టు అట్లాగే కులపర్వతాలు అంటే మహేంద్రగిరి, మలయగిరి, సహ్యగిరి, హిమవర్ధిని, గంధసు గంధసూదనము గంధసూదనము, వింధ్య, పారియాత్రము అనేటువంటివి 7 ముఖ్యమైనటువంటి కులపర్వతాలు అంటారు వీటి ఏడిటిని కూడా. వీటితో కూడుకున్నటువంటి ఈ భూమిని ధరించి ఉన్నట్టు వీటిని ధరించి ఉన్నటువంటి భూమిని ధరించి ఉన్నటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు గనుక ఆయన్ని మనం విధాత అని అనొచ్చనమాట. అంటే ఇక్కడ సృష్టి చేస్తున్నాడనమాట. పరమాత్మ స్వరూపుడు మనకిక్కడ సృష్టి చేస్తున్నాడు. ఆ సృష్టి చేసినటువంటి జీవుల్ని ఈ భూమి మీద సృష్టి చేసి వాటినే ధరిస్తున్నాడు గనక ఆయన్ని విధాత అని మనం చెప్పుకోవచ్చనమాట. అలా జనించినటువంటి సకల జీవుల్ని కూడా వారిని పోషించేటువంటిది కర్తవ్యం కూడా ఆయనే తీసుకుంటాడనమాట. అంటే వాటికి కావాల్సినటువంటి జనించినటువంటి జీవులన్నిటికి కూడా వాటికి కావాల్సినటువంటి ఆలనా పాలన, వాళ్ళకేం కావాలి ఏ అనేటువంటిది చూసేటువంటి బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు కనుక, ఆయన్ని విధాత అని మనం అనవచ్చుననమాట. అట్లాగే ఇలాంటి మనకి ఇవ ఇవ ఈ ఈ ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి ఆయన్ని మనం అప్రమేయుడు అని ఆయన శ్రీమన్నారాయణుడే కనుక ఈ శ్రీమన్నారాయణుడు. అంటే ప్రమాణాలు ఎటువంటి ప్రమాణం చేత అయినా గాని అప్రమాణములు అంటే ఎటువంటి ప్రమాణముల చేత గాని ఆయన్ని మనం తీసుకోవటానికి వీలు పడదు. జ్ఞానం చేత తెలుసుకుందామా? జ్ఞానేంద్రియాల చేత తెలుసుకుందామంటే ప్రత్యక్షంగా ఆయన కనపడడు. కనుక వీటిని అట్టాగని చెప్పి జ్ఞానేంద్రియాలైనటువంటి శబ్ద, స్వరూప గంధాలు వాటి లక్షణాలనమాట.
వాటిని గురించి వాటిని బట్టి తెలుసుకుందామా ఆయన్ని అంటే, ఆయన వాటికి అతీతమైనటువంటి వాడు. ఇలాగా ఉన్నటువంటి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం విధాత అని మనం అనవచ్చనమాట. ఇక మనం ఇంకోటి కూడా ఏంటంటే, అన్నిటికీ కారణభూతమైనటువంటిది ఆత్మ అనేటువంటిది మనం ఇదివరకు ఒకసారి చెప్పుకున్నాం. ఈ ఆత్మ అనేటువంటిది చెవికి చెవి, మనసును వాక్కుకి వాక్కు, ప్రాణానికి ప్రాణం, కన్నుకు కన్ను ఇవన్నీ కూడా ఉండేటువంటి ఇంద్రియాలన్నింటినీ కూడా జడ వీటిని తెలుసుకుంటాం కష్టంగా ఉంటుంది. వాటికి చైతన్యం అనేటువంటిది ఆత్మకు చైతన్యం అనేటువంటిది ఉండదు. కానీ ఆ చైతన్యం ఉన్నట్టు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. జ్ఞానేంద్రియాలన్నీ కూడా కనిపిస్తాయి. కానీ అజ్ఞానికి ఆ జ్ఞానేంద్రియాలన్నీ కూడా చేతనాలన్నమాట. అజ్ఞానపూరితమైనటువంటి ఇంద్రియాలన్నీ కూడా చేతనలైనప్పుడు అవి సుఖదుఖాలు ఎవరికి కనిపిస్తాయి? ఇంద్రియాల యొక్క ఇంద్రియ సుఖాలు అంటే ఇంద్రియ సుఖాలు అన్నప్పుడు ఇహపరమైనటువంటి సుఖాలుంటాయి. పరలోక సంబంధమైనటువంటి సుఖాలు ఉన్నాయి. ఇక్కడ ఇంద్రియాలు అనుభవించేది 2 అనుభవిస్తాయి. ఎవరైతే ఇంద్రియ నిగ్రహం చేసుకొని వాటిని 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 వదిలేసేసి మహా జ్ఞానపూర్వకంగా మోక్ష మార్గాన్ని ఎత్తుకుంటూ సర్వము త్యజించినటువంటి వారికి ఈ ఆత్మ అనేటువంటిది మనం దర్శనంగా హ్మ్, తెలుస్తుంది. దర్శనం అవుతుంది గానీ, లేకపోతే దర్శనం కాదనమాట. అట్లాంటి ఆత్మల్లో పరమ ఉత్కృష్టమైనటువంటి ఆత్మ ఎవరు అంటే పరమాత్మ స్వరూపమే. అట్లాంటి పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే, ఇంద్రియానికి గోచరం కాకుండా, వాటిని ఇంద్రియ సుఖాలను వదిలేసి, ఎవరైతే సదా నువ్వే ఇంద్రియ సుఖాలను వదిలేసి జ్ఞాననిష్ఠుడై మోక్ష మార్గాన్ని అవలంబిస్తాడో, ఆ మార్గాన్ని అవలంబించినటువంటి వాళ్ళకి మాత్రమే ఆత్మస్వరూపము, పరమాత్మ స్వరూపము 2 కూడా గోచరమవుతాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఇక మనం వీటిని తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఈ ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే అనుమానం. లింగ భేదం నుంచి తెలుసుకుందామా? తెలుసుకోవటానికి వీల్లేదు. అట్టాగని చెప్పి అనుమానము అంటే వాగ్వేదాల్లో ఏదన్నా పెట్టి చర్చల ద్వారా తెలుసుకుందామా? వీలు కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటానికి. అలాగే ఇంకా ఇతరితర ప్రమాణాలు ఏవైనా గాని, మార్గాలేమన్నా ఉన్నాయా? వాటి ద్వారా తెలుసుకుందామా? తెలుసుకోవటానికి వీల్లేదు. కనుక వాటన్నిటికి అతీతమైనటువంటి వాడే ఆత్మస్వరూపుడైనటువంటి వాడే పరమాత్మ. అట్టి పరమాత్మనే మనకి మనం ఈ పరమాత్మ స్వరూపమే మనకి పరమాత్మ స్వరూపుడు ఎవరయ్యా అంటే, మనకి ఈ విష్ణు స్వరూపంగా మనం చెప్తున్నాం గనక, విష్ణుమూర్తి అని మనకి చెప్తుందనమాట. మనం వీటన్నిటిని కూడా మనం మానవాకారాన్ని వీటన్నిటిని కూడా మనం పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలంటే కూడా, ఇంద్రియాలని నిగ్రహించుకోవాలని చెప్పి మనం చెప్పాము. అంతేకాకుండా జ్ఞానం చేత జ్ఞానస్వరూపుడు ఆయన. జ్ఞానం చేత మాత్రమే మనం తెలుసుకోగలము. ధ్యానం చేత మాత్రమే ఆయన్ని తెలుసుకోగలం గానీ, వేరు రూపంగా మనం ఆయన్ని తెలుసుకోవటానికి వీలు కుదరదు. కనుక పరమాత్మ స్వరూపాన్ని మనం విరాట్ స్వరూపంగా జగమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడాయన విరాట్ స్వరూపుడు అని మనం చెప్పుకున్నాం గనక, ఆ విరాట్ స్వరూపానికి మొట్టమొదటిగా అనేక రకాలైనటువంటి విరాట్ స్వరూపాన్ని మనం దృష్టిలో ఉంచుకొని, కొంచెం మనం తపస్సు గనుక చేసినట్టయితే, ఆ తపస్సు మూలంగా విశ్వరూపానికి నోరొచ్చిందని చెప్పుకుంటారు. తన అభిమాన దేవత అగ్ని ఉత్పన్నమైంది. తర్వాత అగ్ని, ఆ తర్వాత మిగతా పంచభూతాలు అనేటువంటివి మిగతావన్నీ కూడా వచ్చినాయన్నమాట. అట్టాగే ఇంద్రియాలు, ముందు పంచతన్మాత్రలు, పంచతన్మాత్రల నుంచి ఇంద్రియాలు, పంచభూతాలు, పంచభూతాల నుంచి పంచేంద్రియాలు, ఇలా వచ్చి మొత్తం అన్నిటికి కూడా మనకి ఈ ప్రపంచ సృష్టి అనేటువంటి జగత్ సృష్టి అనేటువంటిది జరిగింది. కనుక ఎవరి యొక్క అంతేకాకుండా
విరాట్ స్వరూపం నుంచి అనేక రకాలైనటువంటి ఇంద్రియాలకు సంబంధించినటువంటి ఇంద్రియాల్లో వాళ్ళకి ఇంద్రియాల నుంచి అనేక అంటే పంచభూతాలు వచ్చినాయని చెప్పను. సృష్టి అంతా జరిగిందని చెప్పను. దాంట్లో కూడా మానవులు కూడా వచ్చారనమాట. ఈ మానవులు గూడా వారి యొక్క కామ్య కోరికలు మానవుడు స్వతహాగా గూడా కామ్యాలు అనేటువంటివి అతనికుంటాయి. వాటి కామ్యాలను తీర్చుకుంటానికి అనేక రకాలైనటువంటి దేవతా సృష్టి కూడా అప్పుడే జరిగిందనమాట. ఆ దేవతా సృష్టి నుంచి అది వాళ్ళకి గూడా అంతే కాకుండా ఇంద్రియాలకి మిగతా మానవ శరీరంలో దేహమే దేవాలయం అన్నారు. ఈ దేహంలో ఉండేటువంటి దేహంలో ఉండేటువంటి అవయవాలన్నిటికి గూడా ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క దేవతని ఆ దేహ భాగాలన్నీ గూడా అధీనంలో ఉంటాయి కనుక, వాటిని తెలుసుకుంటాం గూడా మనకి మనకి ఆహ్, సృష్టించాడు. దాన్ని నియంత్రించేవాడు కూడా ఆయనేననమాట. అట్టాగే ఈ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆయన మన పద్మకోశ ప్రతిహాసికం అని చెప్పి నారాయణ సూక్తంలో ఒక శ్లోకం ఉంది. దాని అర్థం ఏంటయ్యంటే, పరమాత్ముడు ఎక్కడ వ్యవస్థితుడై ఉంటాడు అనని అంటే హృదయ కమలమందు అది హృదయంలో కమలం ఆ హృదయం ఒక కమల రూపంలో ఉంటుందంట. ఆ కమలం ఎలా ఉంటుంది అంటే తలకిందులుగా వేలాడుతూ ఉంటుందంట. ఆ బంగారు పద్మంలో మధ్యలో పరమాత్ముడు వ్యవస్థితుడై ఉంటాడు. అదేంటంటే నాభికి 12 అంగుళాల పైన, మెడ నరాలకి కిందన ఉండేటువంటి మన హృదయం ఏదైతే ఉందో, ఆ హృదయంలో ఉన్నటువంటి పద్మంలో నారాయణుడు అంటే ఇక్కడ వ్యవస్థితుడై ఉంటాడు. నారాయణుడు అంటే పరమాత్మ అన్నమాట ఇక్కడ. ఇక్కడ పరమాత్మ వ్యవస్థితుడై ఉంటాడు అని చెప్పి మనకి మంత్రపుష్పము మరియు నారాయణ సూక్తం 2 కూడా మనకి చెప్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఏదే ఏ పరమాత్మ అయితే అక్కడ వ్యవస్థితుడై ఉన్నాడో, అతను జలమునకు అధిపతి. జలమును అంటే నారములు. నారము అంటే జలమనమాట. ఈ జలమునకు అధిపతి అంటే లిక్విడ్స్‌కన్నిటికి కూడా అధిపతి ఎవరయ్యా అంటే, ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి. అటువంటి ఆయన మనకి విధాత అవన్నీ కూడా మన దేహం కూడా పంచభూతాత్మకమైనదే కనుక, మనలో కూడా ఆయన ఉన్నాడు కనుక, ఆయన్ని విధాత అని మనం అనవచ్చుననమాట. అంటే మన పుట్టుక పంచభూతాత్మకమైనటువంటి మన పుట్టుకకు కారణము ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఆయన మనకి ఆయనే మనకి విధాత అని పిలువబడుతున్నటువంటి మహావిష్ణు స్వరూపుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చనమాట. అటువంటి ఆయనే ఇంకొకటి కూడా ఏంటంటే ఆకాశంలో ఉండేటువంటి అంతరిక్షంలో ఉండేటువంటి నక్షత్రాలు గాని, గ్రహాలు గాని, లేకపోతే అక్కడ తారకలు అవన్నిటికి కూడా కారణభూతమైనటువంటి వాడు కూడా అక్కడ ఉండి వాటికి సృష్టి చేసినటువంటి వాడు ఈయనే కనుక అంతరిక్షంలో ఉండేటువంటి వాటన్నిటికి కూడా సృష్టి చేసింది ఈ పరమాత్మ స్వరూపుడు కనుక, ఆ పరమాత్మ స్వరూపుని మనం విధాత అని పిలవటం సమంజసంగా ఉంటుంది అని చెప్పి ఈ మాట ఈ ఈ దీనికి అర్థం. ఇంకోటేంటంటే తర్వాత 47 నామాలయినాయి. 48వ నామం పద్మనాభ. ఇక్కడ పద్మనాభ అంటే పద్మమును నాభియందు కలవాడు. పద్మమును నాభియందు కలవాడు. విష్ణుమూర్తి శేషశయ్య మీద పడుకొని ఉంటాడట. ఆ శేషశయ్య మీద పడుకొని ఉన్నప్పుడు వ్యవస్థితుడైనప్పుడు ఆయన యొక్క నాభి నుంచి ఒక తామర పువ్వు ఉద్భవించిందన్నమాట. కమలం ఉద్భవించింది. ఆ కమలంలో నుంచి పుట్టినవాడే బ్రహ్మదేవుడనమాట. ఆయన చతుర్ముఖ బ్రహ్మ అంటారాయన. చతుర్ముఖ బ్రహ్మ అనమాట. ఆ బ్రహ్మదేవుడు యొక్క ఆయనే బ్రహ్మదేవుడు కనుక ఆ బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. పద్మమును నాభియందు కలవాడు కనుకనే ఈయన్ని పద్మనాభుడు అని పిలువబడుతున్నాడు అని చెప్పి మనకి విష్ణు సహస్రనామాల్లో ఈ పద్మనాభ అనే పదానికి అర్థం అనమాట. అంటే ఇంకా ఇంకా వివరించి చెప్పాలంటే కాలాత్మకమైనటువంటి పద్మం. కాలాన్ని గనక పద్మంతో గనక మనం పోల్చుకుంటే, కాలాన్ని పద్మంతో గనక మనం పోల్చుకున్నట్టయితే, ఆ పద్మంని నాభియందు కలిగినటువంటి వాడే మనకి విష్ణుమూర్తి.
అటువంటి వాడే ఈ అటువంటి అటువంటి వాడు అటువంటి పరమాత్మయే విష్ణుమూర్తి అని మనం చెప్పుకోవచ్చనమాట. ఈ ఇంకొకటి హ్మ్. ఇంకోటేంటి అంటే విశ్వంలో ఉండేటువంటి సృష్టి కల్పన చేయడంలో ఈయన ఏది ఎలా చేయాలి అంటే ప్లానింగ్. సృష్టికర్తల్లో సృష్టి ఎలా జరగాలి అనేటువంటి ప్లాన్ చేసేటువంటి ఆయన కూడా ఈయనే గనక ప్లాన్ ప్రకారం చేస్తాడనమాట. ఈ జీవుల కర్మఫలం ఇంత ఈ విధంగా ఉండాలి. పంచభూతాలు ఈ విధంగా ఉండాలి. ఈ పంచభూతాలు ఉన్నాయంటే, ఈ పంచభూతాల్లో ఒకదానితో ఒకటి కలిసి పంచీకరణ చేయటం వల్ల అనేకమైన ఈ జీవ సృష్టి జరిగింది అని చెప్పి మనం ఇదివరకు ఒకసారి మనం చదువుకున్నాం. అలాగే ఈ కాలగమనాలు గాని, గ్రహ నక్షత్రాల స్థితిగతులు గాని, ఇవన్నీ కూడా విశ్వ వినిమయాన్ని క్రమీకరించి క్రమబద్ధాన్ని కలిగి ఒక క్రమంలో జరుగుతూ ఉంటుందనమాట. కాలచక్రం గాని, గ్రహ నక్షత్రాలు గాని, ఇవన్నీ కూడా ఒక క్రమంలో జరుగుతూ ఉంటాయి గనక, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా వీటిని ఇవన్నీ కూడా ఎవరు కూడా అతిక్రమించలేనిదనమాట. ఈ అతిక్రమించలేనిది గనుక, ఈ దీని ప్రకారమే ఒక ప్లానింగ్ ప్రకారం జరుగుతూనే ఉండాలి. ఆ ప్లానింగ్ ప్రకారంగా జరగటాన్ని మనం విధి అని అంటాం. విధి అని అంటాం. విధి అని మనం పిలుస్తూ ఉంటాం అనమాట. ఆ విధిని ఎవరైతే ప్లాన్ చేశారో, ఆ పో విధికి ఆ క్రమాన్ని అంటే విధి విధానాన్ని క్రమబద్ధంగా నడిచేటువంటి కారణభూతమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో, ఆయనే నారాయణుడు. ఆయనే విధాత అని పిలువబడుతున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి. ఇంకో పాయింట్ ఏంటంటే, కర్మలు, వాటి ఫలాలు ఎవరికి ఎంతివ్వాలి? ఎవరెవరికి ఏమివ్వాలి? ఈ జీవకోటిలో ఎవరెవరికి ఎంతివ్వాలి? ఎంతెంత ఇవ్వాలి అనేటువంటి తెలిసినవాడు ఆయన ఒక్కటే. ఆయనకి తెలిసినట్టుగా ఈ క ఈ ప ఈ సృష్టిలో ఎవరికీ కూడా తెలీదనమాట. అంతేకాకుండా మనకి వేదాలే మూలంగా మనం చెప్తూ ఉంటాం. మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం. ఆ ధర్మంలో శాస్త్ర రూపంగా ఆయన ధర్మాలను గాని, కర్మ నియమాలను గాని అంటే వేదాలు ముందుగా పుట్టినాయి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఓంకారం నుంచి ఆయన నుంచి ఉద్భవించింది. ఒక నాదం పుట్టింది. దాని నుంచి మనకి వేదాలు పుట్టినాయి అని మనం చెప్పుకున్నాం ఇదివరకు ఒకసారి. దాని నుంచి అంటే వేదాల్లో ఆయన స్వరూపం ఏంటి? ఆయన ఏం చేయాలి? ఈ క్రమం ఈ విధంగా చేయాలి అనేటువంటిది క్షుణ్ణంగా ఆయన ఆయన చేత లిఖింపబడినటువంటివి, లేకపోతే ఆయన చేత చెప్పబడినటువంటివి అన్నీ కూడా ఆయన అనుకున్నది ఆయన ప్లానింగ్ అంతా గూడా మనకి వేదాల్లో ని నిమిష్ ని నిడి నిబిడీకృతమై ఉన్నదనమాట. అటువంటి నియమాలని అంటే వేదాల రూపంలోను, శాస్త్రాల రూపంలోను ధర్మాలను, కర్మ నియమాలను ఎవరెవరు ఏ విధంగా నియమి ఎవరెవరు ఏ విధంగా అనుసరించాలి అనేటువంటి క్రమబద్ధీకరణను విధించిన వాడు గనుక ఆయన్ని పరమాత్మ స్వరూపుని మనం విధాత అని పిలవటం ఎంతైనా సమంజసంగా ఉంటుందనమాట. అట్లాగే ఇందాక నేను చెప్పాను మనం సృష్టి క్రమాన్ని గూడా ఏ విధంగా మనం సృష్టి జరగాలి. ఈ జీవులు ఈ విధంగా ఉండాలి. ఈ విధంగా నడుచుకోవాలి. ఈ జీవులు ఈ విధంగా నడుచుకోవాలి. ఈ ప్రవర్తనతోటి నడుచుకోవాలి అనేటువంటివి క్రమబద్ధీకరించి కర్మఫలానుసారంగా ఏ జీవి ఎంతకాలం జీవించాలి. ఏమేం కర్మలు చేయాలి భూమి మీదకొచ్చి అనేటువంటివి క్రమబద్ధీకరణం తెలిపినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపుడే. ఆ పరమాత్మ స్వరూపుడిని మనం విష్ణుపరంగా చదువుకుంటున్నాం గనక ఆయన్నే నారాయణుడు లేదా విష్ణువు అని మనం అంటున్నాం. అలాగే అంతటితోటి మనకి ఈ విధాత 2 నామాలు దీంట్లో అయినాయి. 2 సార్లు చెప్పుకున్నాం. ధాత, విధాత అనేటువంటి 2 నామాలు మనకిప్పుడు చదువుకున్నాం. ఇంకొక నామం ఏంటంటే దారురుత్తమః. ఇది 45వ నామం అనమాట. మనకి ధాతురుత్తమః
ధాతువులు అనేటువంటి ఒకటి 2 పదాలున్నాయి దీంట్లో. ధాతువు అనేటువంటి పదం ఉన్నది. ఉత్తమము అనేటువంటి పదం 2 ఉన్నాయన్నమాట. ధాతువులు అంటే కారణమైనటువంటిది అన్నమాట. మనం ఇంకో రకంగా చెప్పుకోవాలంటే మూలకములు అని చెప్పుకోండి. ఒక తెలుగులో చెప్పుకోవాలంటే సింపుల్ అర్థం చెప్పుకోవాలంటే మూలకాలు అని చెప్తాం మనం. పంచభూతాలు అంటే ధాతువు అనే దానికి అర్థంగా మనం ఏం చెప్పుకోవచ్చంటే ఏదైతే మూల కారణమైతూ ఉంటుందో, మూల కారణమైందో ఏ ఏ దేనికి ఏది మూల కారణమైందో దాన్ని ధాతువు అని మనం అనవచ్చుననమాట. ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం చదువుకుంటున్నాం గనక, ఇప్పుడు అంతకంటే ముందు మనకి ఉంగరం చేయించుకోవాలి. బంగారంతోటి చేయించుకోవాలి. ఉంగరం కావాలి మనకి. ఉంగరం కావాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అది? బంగారం కావాలి. దీంట్లో ఏ రాయి పొద్దుగుబడి ఉంటుంది? ఎలా చేయించుకోవాలి ఉంగరం? ఏ రూపంలో చేయించుకోవాలి? ఇవన్నీ కూడా తర్వాత. దీనికి మూల కారణమైనటువంటిది ఏంటి? అసలు ఉంగరం కావాలి అంటే మనకి కావాల్సిందేంటనమాట? మొట్టమొదటిది బంగారం. అంటే ఉంగరానికి మూల కారణమైనటువంటిది బంగారం అని మనం చెప్పుకుంటాం. అదే మూల ధాతువు అవుతుందనమాట అక్కడ. అలాగే పంచం ప్రపంచం సృష్టి జరగటానికి మూల కారణమైనటువంటిది ఏంటి అంటే, పరమాత్మ స్వరూపం ఎట్లాగా ఉన్నాడో, ఆయన చేత సృష్టించబడినటువంటి పంచభూతాలు అనేటువంటివి ఈ ప్రపంచానికి మూల ధాతువులుగా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే ప్రపంచమే కాదు, మన మానవ శరీరం కూడా ఒక మినీ ప్రపంచం అని చెప్పుకున్నాం. పిండాండము, అండాండము అని 2 ఉంటాయని చెప్పుకున్నాము. దీంట్లో పిండాండం అనేటువంటిది మనది. అండాండం అనేటువంటిది విశ్వం అని చెప్పి మనం తెలుసు. ఇక్కడ మనకేంటంటే ఈ విశ్వాన్ని ప్రపంచంలో సృష్టి జరగాలన్నా గూడా, అక్కడ గూడా మనకు కావాల్సినటువంటి మనకు కావాల్సినయేంటంటే సృష్టి జరగాలి అనన్నప్పుడు మనకు మూల కారణమైనటువంటి శక్తి ఏదైతే ఉండాలో, ఈ సృష్టికి మూల కారణమైనటువంటి శక్తి ఎవరయ్యా అంటే పరమేశ్వర చైతన్యమే. కనుక అది ఎప్పుడూ ఉండేదది. ఏది జరగాలన్నా గూడా మనకి మూల కారణ శక్తి ఎవరయ్యా అంటే మూల కారణ శక్తి అంటే మనకి పరమాత్మ స్వరూపమైన మనకు ఘంటాపథంగా మనకు తెలుస్తుంది. కనుక దాన్ని ఆయనే ధాతువు అనమాట. ప్రపంచంలో ఏది జరగాలన్నా కూడా దానికి కారణభూతమైనటువంటి వాడు. ధాతువు అనే పదానికి అర్థంగా ఇంకొక అర్థం మనం ఏం చెప్పుకోవచ్చంటే కారణభూతమైనటువంటిది అని మనం చెప్పుకోవచ్చనమాట. కనుక కారణభూతమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని ధాతువు అని మనం చెప్పుకోవచ్చనమాట. ప్రపంచాన్ని సృష్టికి కారణభూతమైనటువంటిది ఏంటయ్యా అంటే మూల కారణమైనటువంటిది పంచమహాభూతాలు. ఈ పంచమహాభూతాలు విశ్వ సృష్టికి మూలతత్వాలు. అన్నిటికన్నా మూలమైనటువంటి వాటికి చైతన్యం ఉండాలి. పంచభూతాలు ఉంటే చాలదు. దానికి చైతన్యం అనేటువంటిది ఉండాలి. ఆ చైతన్య స్వరూపుడు ఎవరయ్యా అంటే, చైతన్యం కలిగించేది ఎవరయ్యా అంటే, ఆ చైతన్యం కలిగించేది పరమేశ్వరుడు. చైతన్య రూపంగా ఉండేటువంటిది ఎవరయ్యా అంటే, పరమేశ్వరి. అంటే ప్రకృతి అనమాట. కనుక అటువంటి వాటిల్లో ధాతువులైనటువంటి అటువంటి పంచభూతాలన్నిటికన్నా గూడా గొప్పవాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడు. కనుక ఆయనని ధాతురుత్తముడు అని మనం చెప్పుకోవచ్చనమాట. అట్లాగే ఇప్పుడే మనం చెప్పుకున్నాం మనలో గూడా అన్ని రకాలైనటువంటి పంచభూతాలు ఉన్నాయని చెప్పుకున్నాం. ఈ పంచభూతాలు వాని స్వరూపాలు పంచభూతాల స్వరూపాలు మన శరీరం గూడా. మనలో అంతే కాకుండా మనలో ప్రధానంగా సప్త ధాతువులు గూడా మనలోనే ఉన్నాయి. అవే రక్తము, మాంసము, మేధో, అస్థి, మజ్జ, త్వక్, శుక్రము అనేటువంటివి సప్తధాతువులు అనేటువంటి మూల పదార్థాలు గూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంట మనలో ఉండి, మన దేహాన్ని గూడా మన దేహంలో ఉండి, మనల్ని రక్షింపజేసి, మనల్ని పోషిస్తున్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాటి పని ఏం కావాలి అనేటువంటివి మనలో ఉండే ఇవన్నీ కూడా ఏవేవి ఎంత పాళ్ళలో ఉండాలి, ఏ కార్యం జరగాలి అనేటువంటిది నిర్ణయం చేసేటువంటి వాడు కూడా పరమాత్మ స్వరూపుడే. అంటే ఆత్మరూపంగా ఉన్నటువంటి మనలో ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో, ఆత్మస్వరూపమే ఏం చేస్తుందనమాట, ఈ పంచధాతువుల చేత పనులు కూడా మనం జరుగుతుందనమాట. పనులు చేయిస్తుందనమాట. అంటే ఈ ఆత్మలో
ఆత్మ చైతన్యం మనలో ఏదైతే పరమాత్మ చైతన్యం ఏదైతే మనలో ఉందో, అప్పుడే మనలో ఉండేటువంటి ఇవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయని మనం చెప్పుకోవచ్చనమాట. వీటన్నిటికి మూల కారణమైనటువంటి ధాతువు ఏదైతే ఉన్నదో అంటే దాన్నే చిద్ధాతువు అని కూడా అంటారనమాట. అంటే మనలో ఉండేటువంటి ఈ ధాతువులన్నిటిని కూడా పోగొట్టమాట. ధాతువులన్నిటితో పాటుగా మనకుండవలసిందేంటంటే వాటిని చైతన్యం కలిగేటువంటి పరమాత్మ స్వరూపం కూడా మనలోనే ఉండి తీరాలనమాట. ఈ ఇందాక మనం చెప్పుకున్నటువంటి రక్త మాంసాలు ఇవన్నీ కూడా మనలో మనం మానవ దేహం ఉన్నంత వరకే మనతోనుంటాయి. ఆ తర్వాత అవి నశించిపోతాయి. కానీ మనలో ఉండేటంటే ఆత్మ ఏదైతే ఉన్నదో, ఆత్మకి చావు లేదు అని చెప్పి మనం చావు పుట్టుకలు లేవు దానికి అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఒక ఆత్మ మనలో ఉండేటువంటి ఆత్మకి చావు అనేటువంటిది లేదు. అటువంటి ఆత్మకి అంటే అటువంటి ఆత్మని చిదాత్మ అని అంటారనమాట. అట్టి ఆత్మకు కారణభూతమైనటువంటి వాడు మనకి నారాయణుడు గనక అటువంటి ఉత్తమమైనటువంటి ధాతువు కలిగినటువంటి వాడు గనుక ధాతువులలో ఉత్తమమైనటువంటి వాడు గనుక ఆయన్ని ధాతురుత్తముడు అని చెప్తాననమాట. ఇక మనం సృష్టి చేసిన వాడు బ్రహ్మదేవుడు అని చెప్పుకున్నాం. ఆయన్ని సృష్టించిన వాడు ఎవరయ్యా అంటే, అంటే ఈ కమలలో నుంచి పుట్టినవాడు బ్రహ్మదేవుడు కాదు. విష్ణుమూర్తి నాభి కమలం నుంచి పుట్టినవాడు. ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు. కనుక బ్రహ్మదేవుడి కంటే ఉత్తముడు విష్ణుమూర్తి కనుక విష్ణుమూర్తిని ధాతురుత్తముడు అని పిలవటం సమంజసంగా ఉంటుందన్నమాట. తర్వాత హ్మ్. ఈ నారాయణ తేజం మనలో ఉండేటువంటి చైతన్యము లేదా తేజము అనేటువంటిది ఏదైనా గానీ, దాన్ని హిరణ్య తేజము అనేటువంటి వారు నా మనలో ఉండేటువంటి తేజాన్ని పరమాత్మ తేజం అంటాము. అదే హిరణ్య రూపంలో ఉంటుందనమాట. హిరణ్యం అంటే బంగారు రూపంలో ఆ తేజం. అట్టి బంగారపు అట్టాంటి అట్టాంటి అటువంటి బంగారు తేజం కలిగినటువంటి చైతన్యం కలిగినటువంటి పరమాత్మ స్వరూపుడు మనలోనే ఉన్నాడు గనక, ఆయన మనలోనే ఉండి మనలో చైతన్యాన్ని కలిగిస్తున్నాడు గనక, ఆయన ఉత్తమమైనటువంటి అంటే మనలో ఉండి, మనలో ఉండేటువంటి ధాతువులకి మూల కారణ శక్తి అవుతున్నాడు గనక, అటువంటి ఆయన్ని ధాతురుత్తముడు అని అనటంలో సమంజసంగా ఉంటుందని చెప్పి మనకి చెప్తున్నారనమాట. అట్టాగే హిరణ్యగర్భుడు సృష్టి ధరించేటువంటి వాడు గూడా ఇందాక మనం బిగినింగ్‌లోనే చెప్పుకున్నాం. సృష్టిని ధరించేటువంటి ఆయన గూడా ఆయనేనని చెప్పుకున్నాం. పరమాత్మ స్వరూపుడని చెప్పుకున్నాం. ఇట్టి పరమాత్మ స్వరూపుడికి సృష్టి కన్నా ముందున్నటువంటి ఈ ఆయన ఎవరైతే ఉన్నారో సృష్టి చేస్తున్నాడు. సృష్టి కంటే ముందు ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఆయనకి ఆయనకున్నటువంటి సృష్టి కన్నా ఆయనకున్నటువంటి అటువంటి ఆయన్ని మనం ధాతురుత్తముడు అని అంటే సృష్టికి మూలం ఆయనే. ఆ చైతన్యమే. ఆ చైతన్యానికి కలిగినటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో, ఆయన్ని మనం ధాతురుత్తములు అనటంలో సందేహం లేదు. అటువంటి ఆయనే విష్ణు స్వరూపుడైనటువంటి నారాయణుడు అని చెప్తున్నారనమాట. ఇది దీనితోటి 45 నామాలయినాయనమాట. ఇంకా 46 నామం నుంచి వచ్చే క్లాస్‌లో మనం చదువుకుందాం. అప్రమేయో హృషీకేశః పద్మనాభో అమరప్రభుః విశ్వకర్మ మనుస్తత్వ స్తవిష్టః స్థవిరో ధ్రువః. ఇది ఇది మనకి ఉన్నటువంటి శ్లోకాలు 6 శ్లోకం ఈ విష్ణు సహస్రనామంలో. దాంట్లో 46 నామం ఏంటంటే అప్రమేయము అనేటువంటి నామం అనమాట. దీన్ని మనం వచ్చే క్లాస్‌లో మనం చదువుకుందాం దీని గురించి. కనుక ఇప్పటికున్నటువంటి ఈ 45 నామాల్లోనూ ఏదైనా మీకు డౌట్ గాని, లేదా ఇంకేదైనా డౌట్ ఉన్నా మీరు అడగొచ్చనమాట. ఇక్కడ ఏ పరమేశ్వర నామాలు మనం చదువుకున్నా అప్పుడు మనం ఒకటి గమనించినట్టయితే, విష్ణు సహస్రనామాలు మనం చదువుకుంటున్నప్పుడు సృష్టి ఎలా జరిగింది? సృష్టి జరిగేటప్పుడు ఆయన చేసేటువంటి పేరేంటి? ఆ సృష్టి జరిగేటప్పుడు ఆయనకి కొన్ని కొన్ని పేర్లు ఆయనకి పెట్టారనమాట. ఆ పేర్లు పెట్టినట్టు విధంగా
ఆ పేర్ల యొక్క డెఫినిషన్ నిర్వచనాన్ని మనం చదువుకుంటున్నాం అనమాట. అంటే ఇప్పటి వరకు వచ్చిందంతా గూడా మనకేంటనమాట, సృష్టి మీదే వచ్చిందని ఇప్పటి వరకును గూడా. ఆయన యొక్క స్థుతులు అవన్నీ గూడా తర్వాతొస్తాయనమాట. ఆయనెందుకంటున్నాము? ఆ నామంలో ఉన్నాడు గనుక, ఆయన సృష్టి చేసేటువంటి నామంలో ఉన్నాడు గనుక ఆయనెందుకంటున్నాము? సృష్టికర్త అను సృష్టికర్తగానే మనం చెప్తూ వస్తున్నాం ఇప్పటి వరకును. స్థితికర్తగా మనం ఇక నుంచి చెప్తామనమాట. 46వ నామం నుంచి 70వ నామం వరకు కూడా ఆయన్ని స్థితికర్తగా మనం చెప్తామనమాట మనం ఆయన్ని. కనుక అటువంటి ఆయన అటువంటి అంటే సృష్టి స్థితి లయాలకు కారకుడు ఆ పరమేశ్వర స్వరూపుడే గనక, ఈయన కూడా అటువంటి ఆయన్నే గురించి మనం చదువుకుంటున్నాం గనక, కొన్ని కొన్ని నామాలు సృష్టికర్త వస్తాయి. అటువంటి ఆయన గూడా ఈ పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణువేనని చెప్తారు. స్థితి చేసేటువంటి ఆయన గూడా విష్ణువే గనక, ఆయన్ని గూడా విష్ణువేనంటారు. నారాయణుడు గనుక ఆయన్ని గూడా విష్ణువే అంటారు. లయం చేసేటువంటి ఆయనే గనుక ఆయన్ని గూడా ఈశ్వర స్వరూపుడైనటువంటి ఆయన్ని కూడా మనం విష్ణువు అనే అంటారు. కనుక ఏం జరిగినా గానీ, త్రిమూర్తి స్వరూపుడు అన్ని త్రిమూర్తి రూపాలు వేరు వేరైనా గానీ, పరమాత్మ కార్యక్రమం మాత్రం సృష్టి కార్యం మాత్రం ఒకటేను అనేటువంటివి మనకి అర్థమవుతాయన్నమాట. ఈ నామాలన్నీ మనం చదువుకుంటే మనకు అర్థమయ్యేదదనమాట. కనుక ఏ నామాలు మనం చదువుకున్నా కూడా అందరూ కూడా సృష్టి కార్యం మాత్రమే నిర్వహించి, అందరూ ఒకటేను అన్నటువంటి భావన మనకు కలిగించే విధంగా మనకి నామాలన్నీ కూడా మనకొస్తాయి. కానీ మనం చదువుకునేటప్పుడు ఒక చిన్న డిఫరెన్స్ మాత్రమే ఎప్పుడు మనం చెప్పేటువంటి మాటలన్నీ కూడా ఒక రకంగానే ఉన్నట్టుంటాయి. కానీ ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్‌కి ఆ తేడా ఉంటుందనమాట. ఆ తేడా ఆ నామానికి అన్వయించుకుంటే మనకు ఆ నామం యొక్క నిర్వచనం ఏంటనేటువంటిది మనకి అర్థమవుతుంది. ఏమైనా అడగాలంటే అడగొచ్చు మీరు. ఏం లేదండి? ఏం లేదండి. స్వస్తి చెప్పేసి. ఓకే. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా శాంతి శాంతి. సర్వం శ్రీరామ స్వస్తి.